హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ సెషన్లో మీకు మన పాజిటివ్ థాట్స్ అనేటివి మనకి ప్రపంచాన్ని ఏ రకంగా సృష్టిస్తాయో నేను మీకు చెప్తాను. ప్రతిదీ కూడా మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. మనం నెగిటివ్గా ఆలోచించినట్లయితే అది నెగిటివ్గానే జరుగుతుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన అనేది మన మైండ్లోకి ఎప్పుడు కూడా రాకూడదు. దాన్ని రానివ్వకూడదు కూడా. ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఏదైనా జరగలేదు అంటే అది మన మంచికే. అలా మనం ఆలోచించుకోవాలి. అలా అనుకుని మనం ముందుకు సాగిపోవాలి. ఈ ఇమేజ్‌లో కనిపిస్తున్నటువంటి ఈ పర్సన్ తన యొక్క ఆలోచనలతో తన యొక్క ప్రపంచాన్ని సృష్టించుకొని ముందుకు సాగిపోతున్నాడు. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్‌ని యూజ్ చేయాలి. ఎలా అంటే నేను చేయగలను. ఐ కెన్. నాకు ఆ యాటిట్యూడ్ ఉంది. చేయగలిగేటువంటి కరేజ్ నాలో ఉంది. నేను చేసే ఏ వర్క్ అయినా కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అది నేను మాత్రమే చేయగలను. ఆల్వేస్ మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. మన ఆలోచనలు నమ్ముకోవాలి. ఎప్పుడు కూడా ముందు చూపుతో ఉండాలి. ఎప్పుడు పాజిటివ్ వేలోనే ఆలోచించాలి. ఈ ప్రపంచాన్ని మనం జయించగలం అనేటువంటి ఒక స్ట్రాంగ్ దృక్పథం అనేది మనలో ఉండాలి. ఆల్వేస్ స్మైల్. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. చాలా ఫెయిత్‌ఫుల్‌గా ఉండాలి. చాలా హ్యాపీగా ఉండాలి. చాలా క్రియేటివ్‌గా ఆలోచించాలి. ఈ ప్రపంచంలో మనం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళకంటూ ఒక యూనిక్‌నెస్ అనేది ఉంటుంది. దాన్ని జస్ట్ మనం ఐడెంటిఫై చేయాలంతే. ఇప్పుడు నేనున్నానండి. నేను ట్రాఫిక్‌లో వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఎగ్జామ్ టైమ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు నాకొక ఆలోచనొస్తుంది. ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయలేమా? నాట్ పాసిబుల్ అండి. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. వస్తూ ఉండే కొద్దీ మనకు నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయే తప్ప తగ్గడం లేదు. ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి తీసుకుంటే ఆడ్ నంబర్స్ అన్నీ వెహికల్స్ అన్నీ ఒకరోజు మూవ్ అయితే, ఈవెన్ నంబర్‌లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఒకరోజు మూవ్ అవుతున్నాయి. ఒక 10 మినిట్స్‌కి కొంత అమౌంట్ స్పెండ్ చేసి ఆక్సిజన్ దగ్గర కూర్చొని రావాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఉన్నటువంటి ఢిల్లీ ఈ పరిస్థితిలో ఉంది. సో, ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయాలంటే పాసిబిలిటీ కాదు. సో, నాకొచ్చేటువంటి పిచ్చి ఆలోచన ఏంటి అంటే, వై వి కాంట్ ఇండివిడ్యువల్ ఫ్లయింగ్ మిషన్స్? నథింగ్ అండి. మనకొచ్చేటువంటి ఒక పిచ్చి ఆలోచనే ఒక న్యూ ప్రొడక్ట్ అవుతుంది. సో, మనం ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో నేను ఏంటి అనేది ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మనం సాధించగలం. మనలో ఉన్న ప్రతి నెగెటివ్ థింకింగ్‌ని మనం పుష్ చేసేయాలండి. అది ఏదైనా కావచ్చు. జెలసీ కావచ్చు, కోపం కావచ్చు, చిరాకు కావచ్చు, భయం కావచ్చు, గిల్టీనెస్ కావచ్చు, బాధ. ప్రతి దాన్ని కూడా మనం మైండ్‌లో నుంచి పూర్తిగా తీసేయాలి. ఏదైనా ఒకటి పని జరగకపోతే, ఇది జరగకపోతే ఇంకోటి జరుగుతుంది. దేవుడు మన కోసం ఏదో దాచి ఉంచాడు. దానికోసం పరుగులు తీయాలే తప్ప జరిగిపోయినటువంటి గతాన్ని ఒక్క క్షణాన్ని కూడా మనం ఎంత డబ్బిచ్చైనా వెనక్కి కొనుక్కోలేం. ఏదో అయిపోయిన దానికి ఆలోచిస్తూ కూర్చుంటే మనకేమీ రాదు. జరగాల్సిన దాని గురించి మాత్రమే మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎప్పుడైతే మనం ఆ ఎఫర్ట్ అనేది జరగబోయే దాని కోసం, ఫ్యూచర్ కోసం టైమ్‌ని స్పెండ్ చేస్తామో, ముందుగా ఒక ప్రణాళిక వేసుకొని, దానికోసం మనం హార్డ్ వర్క్ చేస్తామో, అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలమండి. మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు కానీ, లేదా మన సుపీరియర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు ఒక సుపీరియర్ పొజిషన్‌లో ఉండి, మీ కింద ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎమోజీస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క ఎమోజి ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. సాడ్‌నెస్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, క్రయింగ్ కావచ్చు. మీ మనసులో ఇన్నర్‌గా నేను హ్యాపీగానే ఉన్నాను. నా ఫేస్ ఇంతే అనకూడదండి. ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడు కూడా మన స్మైల్ ఫేస్‌తోనే ఏదైనా కానీ సాధించగలం. ఎప్పుడు సాడ్‌గా ఉన్నట్లయితే మన ఫేషియల్ ఫీలింగ్స్ అనేటివి సాడ్‌నెస్‌ని గనక ఇండికేట్ చేస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ మన వెనక ఉన్నట్లేనండి. ఎప్పుడు కూడా స్మైలీ ఫేస్‌తోనే ఉండాలి. ఆల్వేస్ వి షుడ్ బి ఇన్ ఏ పాజిటివ్ వే. ఫైండ్ సంథింగ్ టు లాఫ్ అబౌట్. యెస్ అండి. ఎవరైనా మనల్ని చూసి కామెంట్ చేసినప్పుడు కావచ్చు, మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు కావచ్చు, జస్ట్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయడం అంటే దానర్థం ఒక చిన్న స్మైల్ ఇచ్చి వదిలేయండి.
ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎదుటి వాళ్ళ ఇగో అనేది ఖచ్చితంగా హర్ట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఎదురు చెప్పకూడదు. ఎదురు మాట్లాడి ఆర్గ్యూ చేయకూడదు. దానివల్ల టైం వేస్ట్ అవ్వడం తప్పిస్తే మనకు జరిగేది ఏమీ ఉండదు. క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న స్మైల్ ఇచ్చి వదిలేయండి. తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు. వాళ్ళే మన వెనకాలొస్తారు. ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది 100% మీకు వర్కౌట్ అవుతుంది. ప్రతి ప్రాబ్లమ్‌లోనూ ఒక సొల్యూషన్ ఉంటుందండి. ఖచ్చితంగా. మనకొక దగ్గర ప్రాబ్లమ్ వచ్చింది అంటే, దీనికి ఒక వే క్లోజ్ అయిందనుకుందాం. మనకు డిఫరెంట్ వేస్ అనేటివి ఓపెన్ అవుతాయండి. ఏదైనా మనకు రాలేదు అంటే నిరాశ పడాల్సిన అవసరం లేదు. నేనెంతో వరకు చదువుకున్నాను. నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. అబ్బా! నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను అని మనం ఏడుస్తూ కూర్చుంటే దానివల్ల చేసేదేం లేదు. మన ఫ్యూచర్ చాలా ఉంది. మనకంటూ కొంతమంది డిపెండెంట్స్ ఉన్నారు. ఆ డిపెండెంట్స్ కోసం మనం బ్రతకాలి. బ్రతకాలంటే చాలా మార్గాలున్నాయి. ప్రపంచంలో మనం బ్రతకడానికి, బ్రతుకు తెరువు చూపించడానికి చాలా మార్గాలున్నాయి. కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేదొస్తుంది. బాగా ఆలోచించి సొసైటీలో ఉన్నటువంటి నీడ్ ఏదైతే ఉందో, ఆ నీడ్‌ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ, కస్టమర్ బేస్డ్ ప్రొడక్ట్‌ని మనం వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినిట్‌గా మన సక్సెస్ వచ్చినట్టేనండి. సొసైటీలో చాలా ఉన్నాయి. చాలా సోర్సెస్ ఉన్నాయి. జస్ట్ మనం ఫైండ్ ఔట్ చేయడమేనండి. మనకొక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మనల్ని మనం నమ్మాలండి. సక్సెస్ ఒస్తుంది. నేను సక్సెస్ అవుతాను అని మన మీద మనకెప్పుడైతే సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో, ఖచ్చితంగా మనం అనుకున్న గోల్‌ని రీచ్ అయిపోతాం. పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. నెగెటివ్ థింకర్స్ ఎప్పుడు కూడా కంప్లెయింట్ చేస్తూనే ఉంటారు. అలానే ప్రతి ఆపర్చునిటీలోనూ డిఫికల్టీస్ వెతుక్కుంటారు. ఎలా వెతుక్కుంటారంటే, నేను దీనికి అన్‌ఫిట్ ఏమో, నేను చేయలేనేమో, ఈ వర్క్ నాకు సరిగ్గా రాదేమో, ఎదుటి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారేమో, కామెంట్ చేస్తారేమో. ఒకటండి, మనం బ్రతకడానికి తప్పు చేయడం లేదు. వర్క్ చేస్తున్నాం. దీనిలో ఎవరో ఏమో అనుకుంటారనో, నవ్వుకుంటారనో మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెగెటివ్ థింకర్స్ ఎప్పుడు కూడా ప్రతి ఆపర్చునిటీస్‌లోనూ డిఫికల్టీస్ వెతుక్కుంటూ ఉంటారు. పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క డిఫికల్టీలో ఒక ఆపర్చునిటీ వెతుక్కుంటారండి. ఖచ్చితంగా దాన్ని సాధించి చూపిస్తారు. పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు కూడా ఇన్విజిబుల్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ అనేటివి మనం చూడలేం. కానీ వాళ్ళ మైండ్ అంతా కూడా, వాళ్ళ మనసంతా కూడా పాజిటివ్ అయితే నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్క ఇంపాసిబుల్‌ని పాజిబిలిటీ చేసి చూపిస్తారండి వాళ్ళు. నెగెటివ్ థింకర్స్ ఎప్పుడు కూడా నెగెటివ్స్‌నే స్ప్రెడ్ చేస్తారు. ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా నెగెటివ్ వేనే ఉంటుంది. ఆ వైబ్సే మనకు కనబడుతుంటాయి. పొరపాటున కూడా నెగెటివ్ థింకర్స్‌ని మన చుట్టుపక్కల కూడా ఉంచుకోకూడదండి. ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కానీ, మన మైండ్ గాని చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ నుంచి స్కిప్ అవ్వడానికి బెస్ట్ అండి. వాళ్ళ నుంచి ఎప్పుడైతే స్కిప్ అవుతామో అప్పుడు ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్ వల్ల కలిగేటువంటి లాభాలేంటి అంటే, మనకున్నటువంటి ఫోకస్ ఏదైతే ఉందో, అది ఏ రోజుకి ఆ రోజు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మనకున్నటువంటి స్ట్రెస్‌ని మనం మేనేజ్ చేసుకోగలం. ఎందుకంటే, అది సాధించగలం అనేటువంటి ఒక గుండె ధైర్యం మనలో ఉంది కాబట్టి. మనకంటే ఆత్మగౌరవం అనేది పెరుగుతుందండి. మంచి ఆరోగ్యం వస్తుందండి. చాలా సంతోషంగా ఉంటాం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఆత్మగౌరవాన్ని పెంచుకోండి. మీలో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒస్తాయి. ప్రతిరోజు హెల్తీ లైఫ్ స్టైల్‌ని ప్రాక్టీస్ చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రబోయేంత వరకు ఒక షెడ్యూల్ వేసుకోండి. ఈ షెడ్యూల్‌లో మార్నింగ్ ఎన్నింటికి నిద్రలేయాలి? మీకంటూ వర్కౌట్ చేసుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేయాలి? హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది మెయిన్ కాబట్టి, చాలా టైం తర్వాత మళ్ళీ మీరు ఫుడ్‌ని తీసుకుంటారు కాబట్టి, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. బ్యాలెన్స్‌డ్ డైట్ మీద ఫోకస్ చేయండి. అలానే మీ వర్క్‌లో పీస్‌ఫుల్‌గా ఉండండి. ప్రతిరోజు ఒక 10 మినిట్స్ అన్నా మెడిటేషన్ చేయండి. మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు స్ట్రెస్ వచ్చినా గానీ స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ చేసుకోగలిగే కేపబిలిటీ మీలో వస్తుంది. టైంకి మధ్యాహ్నం లంచ్ చేయండి. ఈవినింగ్ త్వరగానే డిన్నర్ పూర్తి చేసుకోండి. అర్లీగా నిద్రపోండి. అర్లీగా నిద్రలేయండి. ఈ హెల్తీ లైఫ్ స్టైల్‌ని మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్లే. ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనదంటూ ఏదైనా ఉంది అంటే టైమేనండి. ఒక్క సెకండ్ కూడా మీరు ఎంత అమౌంట్ పెట్టినా గానీ మీరు వెనక్కి తీసుకురాలేరు. గాసిప్స్ చేయడం కానీ, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం కానీ, ఫోన్‌లో రీల్స్ చూసుకోవడం కానీ, వాట్సాప్‌లో గంటలు గంటలు కూర్చొని టైమ్ వేస్ట్ చేసుకోవడం గానీ, నిద్రపోతున్నప్పుడు ఫోన్ పట్టుకొని
ఏదో వీడియోస్ చూసుకోవడం కానీ, ఇవన్నీ కూడా టైమ్ వేస్ట్ పనులండి. ఇవేవి కూడా మన లైఫ్‌ని సెట్ చేయలేవు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫోన్‌కు దూరంగా ఉండండి. అడిక్ట్ అవ్వద్దండి. టైమ్‌ని వేస్ట్ చేయొద్దండి. మన శరీరం యొక్క విలువెంతో ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. మనం ఓవర్ టెన్షన్ పడితే ఏమవుతుంది అంటే, మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అనేటివి ఎక్కువగా ఫార్మ్ అయిపోయి, ఒక్కొక్క ఆర్గాన్ మీద ఇంపాక్ట్ ఇస్తూ ఉంటుంది. సో, మనం టెన్షన్ పడితే చేసేది ఏమి లేదు. ఆరోగ్యం పాడవడం తప్పిస్తే. సో, హెల్తీగా ఉండండి. చాలామందండి పని చేసే ముందు పర్ఫెక్షన్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. అది ఎప్పుడు గూడా వర్కౌట్ కాదండి. జస్ట్ మనం స్టార్ట్ చేయాలంతే. ఆ పనే మనల్ని టీచ్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి ఎర్రర్స్‌ని మన కంటి ముందు ఒక మిర్రర్ లాగా చూపిస్తుంది. సో, అది ప్రాక్టీస్ చేసుకోండి. మీ యొక్క పర్సనాలిటీని మీరు డెవలప్ చేసుకోవాలండి. పర్సనాలిటీని డెవలప్ చేయడం అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ పర్సనాలిటీ అండి. మీ యొక్క సైకలాజికల్ పర్సనాలిటీని కూడా మీరు బాగా డెవలప్ చేసుకోవాలి. ఎలా అంటే ఎమోషనల్. అది ఎలా ఉండాలంటే స్పాంటేనిటీ అండి. స్పాంటేనిటీ తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి. మన మెంటల్ హెల్త్ కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు, స్పిరిచ్యువల్‌గా కావచ్చు, సోషల్‌గా కావచ్చు. ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకోండి. సో, మీ యొక్క వాతావరణం అనేది చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌గా క్రియేట్ అవుతుందండి. చాలా బావుంటుంది. టీమ్ వర్క్ చేసినప్పుడే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలం. మీరు ఏదైతే కెరియర్‌ని చూజ్ చేసుకున్నారో అది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి. దానికి తగ్గట్టు ఎఫర్ట్ పెట్టండి. దాంట్లో ఏవి కూడా లూప్ హోల్స్ వెతక్కండి. నెగెటివ్స్‌ని వెతక్కండి. జస్ట్ స్టార్ట్. డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్షన్. అవసరం లేదండి. స్టార్ట్ చేయండి. మీ కెరియర్ మీరు స్టార్ట్ చేయండి. దానికోసం మీరు సెర్చ్ చేస్తూ ఉంటే మీరు ఒక పర్ఫెక్ట్ షేప్‌కి రావడానికి మీ మైండ్ అంతా కూడా ఒక పర్ఫెక్ట్ షేప్‌లో వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారో మీ చేతిలో సక్సెస్ ఉన్నట్టేనండి. ఖచ్చితంగా.